కోసం, తన ఖజానా నింపుకోవడం కోసం, ప్రజల ఆరోగ్యంతో, ప్రజల డబ్బుతోనే, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి ఇవాళ ఆ పరిస్థితి తీసుకొచ్చారు. కేవలం 1500 మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య సేవ కింద ఖర్చు అవుతుంటే ఇవాళ ఆ ఖర్చు కాస్త 4200 కోట్లకు పెరిగింది. మేమేమో గొప్పగా చెప్పుకుంటున్నాం. 18లో చూసాం, 2018లో కేవలం 12,000 కేసులు మాత్రమే కొత్తగా వచ్చాయి. 2019లో చూసాం 13 కేసులు మాత్రమే వచ్చాయి. 13,000. 2020లో చూసాం, 2020లో చూస్తే సడన్ గా సంఖ్య అది 16,000కి పెరిగింది. ఎందుకయ్యా అనుకున్నాం. మళ్ళీ తర్వాత 2021లో చూసాం, అది కాస్త 20కి పోయింది. తర్వాత 2022, 2023 చూస్తే అది 22.5కు పోయింది. 24వ సంవత్సరానికి చూసేసరికి అది కాస్త 24,000 దాటింది. ఒకే సంవత్సరంలో 24,000 కేసులు కొత్తగా వచ్చాయి. దీనికంతా కారణం ఏందయ్యా అంటే 2019లో గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఒక దీన్ని తయారు చేశాడు. ఏంటది? ఒక బ్రాండ్ తయారు చేస్తే ఆ బ్రాండ్ కారణంగా ఇవాళ ఈ కిడ్నీ పేషెంట్లు పెరుగుతా ఉన్నారు. ఆ బ్రాండ్ కారణంగా నేను రాజకీయ విమర్శలు కాదు, సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తో నేను ఈ మాట చెప్తున్నా. ఈ 5 సంవత్సరాల్లోనే ఇట్లా డ్రాస్టిక్ హైక్ ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే ప్రధానంగా మద్యం తాగడం వల్ల ఈ కేసులు పెరుగుతున్నాయి. అది కూడా ఒక కల్తీ మద్యమో, నాణ్యత లేని మద్యం తాగడం వల్ల లివర్ కేసులు కానీ, లేదా కిడ్నీ కేసులు కానీ, లేదా న్యూరాలజీకి సంబంధించిన నరాల సంబంధిత వ్యాధులు కూడా 2019 సంవత్సరంలో కేవలం మూలంగా ఉదయగిరికి ఒక మీరు 100 పడకలు పెట్టుకుంటారా పెట్టుకోండి, 150 పెట్టుకుంటారా పెట్టుకోండి, 200 పెట్టుకుంటారా పెట్టుకోండి, 300 వరకు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ ప్రాంతానికి 150 పడకల ఆసుపత్రి ఉదయగిరికి పెట్టుకుంటే ఈ ప్రాంతానికి నాణ్యమైన వైద్య సేవలు ఖచ్చితంగా అందుతున్నాయి. ఎంత తొందరగా మీరు భూమి చూసి ప్రతిపాదనలు తీసుకొస్తారో అంత తొందరగా ఆసుపత్రిని మంజూరు చేస్తారు.